సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన రెస్సల్మేనియా డాక్యుమెంటరీ రిలీజ్ కాగానే బాస్ మొత్తం అంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. చాలా అంటే చాలా తమాషాలు అయిపోతున్నాయి. మళ్ళొకసారి కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అండ్ మన రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మళ్ళొకసారి సోషల్ మీడియాలో కొట్టాడడం అంటే వాళ్ళ మధ్యలో ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది బాస్. అండ్ దీని గురించి మొత్తం మీరు విన్న తర్వాత మీరు షాక్ అయిపోతారనమాట. అండ్ మీ కామెంట్స్ మీరు నిజంగా చాలా షాక్ ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే కాంట్రవర్సీ అలాంటిది. సో అందుకనే బాస్ మనం టైం వేస్ట్ చేయకుండా మన వీడియోకి అయితే స్టార్ట్ చేద్దాం. బట్ ఫస్ట్ మనం కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ మనము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది బాస్. ఎందుకంటే చూడండి, ఫస్ట్ మనకి ఏమని బెట్టింగ్ ఓట్స్ వచ్చినాయి అంటే స్టిల్ బెట్టింగ్ ఓట్స్ అంటే సెత్ రాలిన్స్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ మహీంద్రా బ్యాంక్ లో కన్ఫామ్ ఉంది కదా మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ లో మన బెట్టింగ్ ఓట్స్ స్టిల్ సపోర్ట్ చేస్తున్నాయి మన డేమియన్ ప్రిస్ట్ కే. అంటే సెత్ రాలిన్స్ కి బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తలేవు, డేమియన్ ప్రిస్ట్ కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మీకు తెలుసు కదా, ఒక్కొక్కసారి రూమర్స్ నిజమైపోతాయి. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే, మీరు రీసెంట్లీ రాల్ ఒకటి గమనించినారు కదా, అంటే మన డేమియన్ ప్రిస్ట్ ఫిన్ బ్యాలర్కి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే, నా బిజినెస్లో ఎవరు మధ్యలో రావద్దు, నా బిజినెస్ నుంచి కొంచెం దూరం ఉండని ఫిన్ బ్యాలర్కి చాలా క్లియర్లీ మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు కదా. సో అందుకనే ఇలా మధ్య ఒక హీట్ అనేది స్టార్ట్ అయిపోయి వచ్చిన ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది బ్యాక్ స్టేజ్. ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్లీ చెప్పేసినారు డేమియన్ ప్రిస్ట్కి, అసలే నా ప్రాబ్లం నువ్వే అని చెప్పేసినారు. సో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఇలా మధ్య స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఒక్కవేళ మన డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ బుక్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ చేస్తే మాత్రము ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో అంట ఫిన్ బ్యాలర్ కంపల్సరీ మ్యాచ్ మధ్యలో వస్తారు. ఎందుకంటే డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారు అంటే, నా బిజినెస్ నుంచి కొంచెం దూరం ఉండని చెప్పేసినారు కదా మన ఫిన్ బ్యాలర్కి. సో అందుకని అంట ఇప్పుడు రూమర్స్ ఏమని వస్తుంది అంటే, మనీ ఇన్ ద బ్యాంక్లో సెత్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్ మధ్యలో మన ఫిన్ బ్యాలర్ వస్తారంట. అండ్ ఎక్కడనో మన ఫిన్ బ్యాలర్ వల్లనే మన డేమియన్ ప్రిస్ట్ ఓడిపోవచ్చు. అండ్ మన సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవచ్చు. ఎస్, అంటే ఇదైతే అంటే మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం నిజంగా ఒక మంచి రూమర్ వచ్చింది బాస్. ఒకవేళ అంత మంచిగా ఉంటే మనీ ఇన్ ద బ్యాంక్లో మన సెత్ రాలిన్స్ మళ్ళొకసారి వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు. అంటే ఇప్పుడు మన ఫిన్ బ్యాలర్ వచ్చి డేమియన్ ప్రిస్ట్ పైన డైరెక్ట్గా అటాక్ చేస్తారని గ్యారంటీ ఏం లేదన్నమాట. అంటే మన ఫిన్ బ్యాలర్ హెల్ప్ చేయడానికి వస్తారు, బట్ అది ఎక్కడో దీని లాభం మొత్తం మన సెత్ రాలిన్స్ వచ్చేస్తారనమాట. సెత్ రాలిన్స్ దీని లాభం లేపి మన సెత్ రాలిన్స్ గెలిచేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే కానీ ఫిన్ బ్యాలర్ డైరెక్ట్ అటాక్ చేయొచ్చు అనమాట, కానీ ఏమైనా కావచ్చు. బట్ ఇలాంటి రూమర్ ఏదో వచ్చింది. అండ్ ఫైనల్లీ మా సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ అవుతున్నారు, ఎందుకంటే బెట్టింగ్ ఓట్ చాలా స్ట్రాంగ్లీ డేమియన్ ప్రిస్ట్కే సపోర్ట్ చేస్తున్నాయి, సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తలేవు. సో ఇప్పుడు బెట్టింగ్ ఓట్స్ రివీల్ కాగానే ఫ్యాన్స్ అందరూ అరే సెత్ రాలిన్స్ మళ్ళీ ఓడిపోతాడా, అంటే సెత్ రాలిన్స్ ఓడిపోతే మంచిది కాదు అన్నట్టు కొంచెం అంటే సాడ్ ఉండనమాట మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్. బట్ ఈ రూమర్ రాగానే ఇక మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కంపల్సరీ హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే బాస్ సెత్ రాలిన్స్ గెలవచ్చు అంట. సో ఇప్పుడు రూమర్ నిజమవుతుందా లేదంటే బెట్టింగ్ ఓట్స్ అది మనకి మనీ ఇన్ ద బ్యాంక్లో తెలిసిపోతుంది. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే ముందు కంపల్సరీ మీ అందరికీ మరోసారి ఫ్రెష్ బెట్టింగ్ ఓట్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను, ఓకే. అండ్ బాస్ అంతేకాదు, మీరు మా నిన్నటి వీడియో చూసినారంటే మీద ఒకటి తెలిసి ఉంటుంది, నేను న్యూ అంటే మన ఫ్రెష్ బెట్టింగ్ ఓట్స్ గురించి అంటే మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ గురించి ఫ్రెష్ ఓట్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ ఫ్రెష్ బెట్టింగ్ ఓట్స్లో డ్రూ మ్యాకింటైర్ నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసినారు, సెకండ్ ప్లేస్లో అండ్రాడ్ అండ్ థర్డ్ ప్లేస్లో మన ఎల్ఏ నైట్ వచ్చినారని నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను, ఓకే. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే, అంటే బెట్టింగ్ ఓట్స్ అయితే స్టిల్ డ్రూ మ్యాకింటైర్కే సపోర్ట్ చేస్తున్నాయి, నో డౌట్. బెట్టింగ్ ఓట్స్ లిస్టులో ఫ్రెష్ బెట్టింగ్ ఓట్స్లో డ్రూ మ్యాకింటైర్ నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో అండ్రాడ్, థర్డ్ ప్లేస్లో ఎల్ఏ నైట్ ఉన్నారు స్టిల్. బట్ ఈ మ్యాచ్ పైన రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే, డ్రూ మ్యాకింటైర్ ఒకవేళ గెలుస్తే, అంటే డ్రూ మ్యాకింటైర్ ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే, మన డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ రాలో ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు కదా, అంటే నేను మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచి నేను అదే రోజు క్యాష్ ఇన్ చేస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ ఒకవేళ నిజంగానే డ్రూ మ్యాకింటైర్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో ఆ బ్రీఫ్ కేసు గెలిస్తే, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ అందరు వరల్డ్ ముందు మాట ఇచ్చినారు కాబట్టి మన డ్రూ మ్యాకింటైర్ ఏం చేస్తారు, అదే రోజు వచ్చి క్యాష్ ఇన్ చేస్తారనమాట. అండ్ ఆ క్యాష్ ఇన్కి మన సీఎం పంక్ వల్ల క్యాష్ ఇన్ ఫెయిల్ కావచ్చు. ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే మన డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ చేసినప్పుడు సీఎం పంక్ వల్ల క్యాష్ ఇన్ ఫెయిల్ కావచ్చు అనుకోండి. బట్ ఒకవేళ మన డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు బ్రీఫ్ కేసు గెలిచి క్యాష్ ఇన్ చేస్తే, అంటే క్యాష్ ఇన్ సక్సెస్ అయిపోతే
సమ్మర్ స్లామ్ లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన గుంథర్ అయిపోతుంది కదా, ఎందుకంటే గుంథర్ ఆల్రెడీ లైన్ లో ఉన్నారన్నమాట. అక్కడ మన గుంథర్ కంపల్సరీ సమ్మర్ స్లామ్ లో వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారు, ఎందుకంటే కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినారు కాబట్టి గుంథర్ కంపల్సరీ ఫైట్ చేస్తారు. సో గుంథర్ అయితే కంపల్సరీ అపోనెంట్ అనమాట. కానీ ఛాంపియన్ ఎవరు అంటే గుంథర్ ఛాలెంజర్ రెడీ ఉన్నాడు, బట్ ఛాంపియన్ ఎవరు ఉంటారు అంటే డేమియన్ ప్రిస్ట్ ఉంటే నో డౌట్ అంటే డేమియన్ వర్సెస్ మన గుంథర్ అయిపోతుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరుగుతాయన్నమాట సమ్మర్ స్లామ్ లో. అండ్ మా సీఎం పంక్ ఎక్కడ వెళ్తారు అంటే సీఎం పంక్ ఆల్రెడీ సీఎం పంక్ తో ఫ్యూడ్ నడుస్తుంది కదా. సో ఇప్పుడు సమ్మర్ స్లామ్ అంటే మామూలు ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే కాదు కదా, ఒక చాలా పెద్ద అంటే అసలు మెయిన్ అయిన తర్వాత సెకండ్ గ్రాండ్ స్టేజ్ అన్నమాట మన సమ్మర్ స్లామ్. సో అందుకనిగా మన డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ కి 2 nights సమ్మర్ స్లామ్ చేద్దామని ఆల్రెడీ ప్లాన్ చేసింది 2 years తర్వాత. సో అందుకనే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ సమ్మర్ స్లామ్ లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరిగితే పని అయిపోతుంది, చాలా మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్ కాబట్టి. బట్ ఒక్కవేళ మన సీఎం పంక్ సమ్మర్ స్లామ్ వరకు మెడికల్లీ క్లియర్ కాకపోతే మాత్రం అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఇంకా స్టిల్ మెడికల్లీ క్లియర్ లేరని. సో ఒకవేళ నిజంగానే మెడికల్లీ క్లియర్ లేరు అండ్ సమ్మర్ స్లామ్ కంటే ముందు ఇంకా క్లియర్ కాకపోతే ఇక మన డ్రూ మ్యాకింటైర్ అంటే ఆ బ్రీఫ్ కేసు గెలిచి క్యాష్ ఇన్ చేసి మన గుంథర్తో ఫైట్ చేయొచ్చు మన సమ్మర్ స్లామ్. ఒకవేళ సీఎం పంక్ మెడికల్లీ క్లియర్ కాకపోతే అండ్ ఒకవేళ సీఎం పంక్ మెడికల్లీ క్లియర్ ఉన్నారంటే ఈ మనీ ఇన్ ద బ్యాంక్ చాలా గడబడ్ అయిపోతుంది. లైక్ ఏజెల్ వచ్చి రావచ్చు, సీఎం వచ్చిన రావచ్చు, అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ గెలిచినా అదే రోజు క్యాష్ ఇన్ చేస్తారని చెప్పారు కదా. సో క్యాష్ ఇన్ చేసినప్పుడు ఫెయిల్ కావచ్చు అని. సో నిజంగా చాలా అంటే చాలా డౌట్ చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాము అండ్ మనం ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది ఎప్పుడు ఈ సండే రోజు, ఎందుకంటే మైండ్ ద బ్యాంక్ ఇంకెప్పుడు కాదు ఈ సండే మార్నింగ్ మనకి చూడడానికి దొరుకుతాయి అనమాట. సో నిజంగా బెట్టింగ్ ఓడ్స్ ఏమో డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి, బెట్టింగ్ ఓడ్స్ ఏమో డేమియన్ ప్రిస్ట్కి సపోర్ట్ చేస్తున్నాయి, బట్ రూమర్స్ మాత్రం ఒకటిసారి మొత్తం ఆపోజిట్ వచ్చేస్తున్నాయి అనమాట. నిజంగా చాలా షాకింగ్ రూమర్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడే అసలైన మజా వస్తుంది బాస్, ఎందుకంటే రూమర్సే కదా అంటే మ్యాచ్లో అంటే కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం మజా వస్తుంది మాట్లాడు అంటే కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా, మొత్తంకి క్లారిటీ ఉంటే అది ఎక్కడున్నంత మజా రాదనమాట. సో కొంచెం సస్పెన్స్ ఉంటే మంచిగా ఉంటాయి అండ్ ఈ రూమర్స్ వల్ల ఈ మ్యాచెస్ చాలా పెద్ద సస్పెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో చూద్దాం ఎట్లుంటుంది ఈ మ్యాచెస్. సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన మామి అంటే రియా రిప్లీ గురించి. బాస్ రియా రిప్లీ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన రియా రిప్లీ మేబీ ఒకవేళ మెడికల్లీ క్లియర్ అయితే క్లియర్గా అయినండి మన రియా రిప్లీ ఒకవేళ మెడికల్లీ క్లియర్ అయితే సమ్మర్ స్లామ్ కంటే ముందే వచ్చేస్తుందంట. అండ్ సమ్మర్ స్లామ్లో మనకి రియా రిప్లీ వర్సెస్ మన లివ్ మోర్గన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ మధ్యలో ఎవరు ఉంటారు తెలుసా, మధ్యలో మన డామినిక్ ఉంటారు. అంటే మేబీ మన డామినిక్ ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీవి కావచ్చంట, లేదంటే మన డామినిక్ కస్టడీ కోసం అంటే డామినిక్ అసలు ఎవరి సైడ్ ఉండాలి అంటే డామినిక్ రియా రిప్లీ సైడ్ ఉంటాడా లేదంటే డామినిక్ లీ మోర్గన్ సైడా అంటే దానికోసం ఈ మ్యాచ్ అంటే స్టిపులేషన్ ఉంటాయన్నమాట. డామినిక్కి మధ్యలో పెట్టేస్తారు వీరు అంటే ఇలాంటి స్టిపులేషన్ ఎలా ఉంటుంది, లేదంటే మన డామినిక్ ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీవి కావచ్చు ఇలా మ్యాచ్లో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇదంతా జరగాలంటే మన రియా రిప్లీ సమ్మర్ స్లామ్ కంటే ముందే రావాలి, రిటర్న్ చేయాలి. సో అందుకే రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఒకవేళ రియా రిప్లీ అంటే ఇప్పుడు రీసెంట్లీ పెళ్లి అయిపోయింది కదా, సో రియా రిప్లీ కొంచెం మెడికల్లీ క్లియర్ ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట, కొంచెం బాగానే కనిపిస్తుంది. సో అందుకని ఒకవేళ సమ్మర్ స్లామ్ కంటే ముందు మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ అంటే బయట డాక్టర్స్ మెడికల్లీ క్లియర్ చేసి సరిపోదు, మన డబ్ల్యూడబ్ల్యూ సపరేట్ డాక్టర్స్ ఉంటారనమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ మెడికల్లీ క్లియర్ చేయాలి. సో ఒకవేళ సమ్మర్ స్లామ్ కంటే ముందు మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ రియా రిప్లీకి మెడికల్లీ క్లియర్ చేస్తే మాత్రం సమ్మర్ స్లామ్ కంటే ముందే మన మామి రిటర్న్ చేస్తుంది, లీ మోర్గన్ పైన అటాక్ చేస్తుంది. అండ్ దాని తర్వాత అసలైన స్టోరీ అసలైన సినిమా మొదలవుతుంది బాస్. రియా రిప్లీ అండ్ లీ మోర్గన్ ది ఫ్యూడ్ మామూలుగా ఉండదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ డామినిక్తో మన లీ మోర్గన్ చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట, డాడీ అని పిలుస్తుంది అంటే చాలా జరుగుతుంది అన్నమాట. సో అందుకనే మన రియా రిప్లీ వచ్చినప్పుడు ఇలా స్టోరీ లైన్లో నిజంగా ఇంకా చాలా అంటే చాలా మజా వస్తుంది. సో అందుకనే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్సైటెడ్ ఉన్నారు ఇలా ఫ్యూడ్ చూడడానికి, ఎందుకంటే డామినిక్ మధ్య ఉన్నారు కాబట్టి చాలా మజా వస్తుందని చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్ ఉన్నారు. సో చూద్దాం రియా రిప్లీ వస్తే మంచిది సమ్మర్ స్లామ్ కంటే ముందు. అండ్ ఒకవేళ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చినా రాకపోయినా ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఈ మ్యాచ్ జరగాల్సిందే కదా, అంటే లీ మోర్గన్ రియా రిప్లీ మ్యాచ్ జరిగినప్పుడైతే చాలా మజా వస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇన్ ఫ్యూచర్లో రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ జరిగినప్పుడు మన డామినిక్ కస్టడీ కోసం ఈ మ్యాచ్ జరగాల, లేదంటే మన డామినిక్ స్పెషల్ గెస్ట్ రెఫరీ ఉంటే మ్యాచ్లో మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన డామినిక్ ఒకవేళ స్పెషల్ గెస్ట్ రెఫరీ ఉంటే మాత్రం ఓవర్కి పిన్ చేస్తా అంటే ఇప్పుడు కవర్ చేసినప్పుడు మన అంటే పిన్ కౌంట్ చేస్తారా 3 కౌంట్ చేస్తా అంటే ఓవర్ సైడ్ ఉంటారు ఎక్కువ, అది అప్పుడు తెలిసిపోతాయి అనమాట. సో అందుకని కొంచెం షాకింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే
ఏ టైప్లో మన డామినిక్ ఇన్వాల్వ్ ఉంటే మంచిగా ఉంటుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రెసల్మేనియా డాక్యుమెంటరీ గురించి. అండ్ బాస్ నిజంగా మన ఈ రెసల్మేనియా డాక్యుమెంటరీ రిలీజ్ కాగానే చాలా తమాషాలు అయిపోయినాయి మొత్తం సోషల్ మీడియాలో. అండ్ నిజం చెప్తున్నాను బాస్, ఈ డాక్యుమెంటరీ గురించి ఇన్న తర్వాత అంటే ఈ కాంట్రవర్సీ గురించి ఇన్న తర్వాత రోమన్ రైన్స్ ఫ్యాన్స్కి, ద రాక్ ఫ్యాన్స్కి అండ్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్కి, అంటే ఇప్పుడు మనం ఒక సూపర్ స్టార్ ఫ్యాన్ అని కాదు, ఒక సూపర్ స్టార్ ఫ్యాన్ ఉన్నప్పుడు ఒకవేళ మన ఫేవరెట్ సూపర్ స్టార్ ఏమైనా తప్పు చేస్తే మనం కరెక్ట్కి కరెక్ట్ అండ్ రాంగ్కి రాంగ్ అనేది మనం మాట్లాడాలన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో కింద వచ్చిన కామెంట్ చూసి తెలిసిపోతుంది అంటే ఇప్పుడు ఎవరు సైడ్ ఉన్నారు అంటే ఎవరు కరెక్ట్ మాట్లాడుతారో తెలిసిపోతుంది అన్నమాట. సో మొత్తం మ్యాటర్ ఏంటంటే ఈ డాక్యుమెంటరీలో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒకటి రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారు అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అంట ఆల్రెడీ లాక్ ఉండి అంట. ఎప్పుడు ఈ సంవత్సరం జరిగింది రెసల్మేనియా, ఈ రెసల్మేనియా కోసమే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ లాక్ చేసి పెట్టారు. అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు ఆన్ టీవీలో, బట్ వాళ్ళు ముందే ప్లాన్ చేస్తారు కదా. సో అలా ప్లాన్స్లో ఆల్రెడీ లాక్ ఉండే అనమాట రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. అండ్ ఈ మాట అంట మన కోడీ రోడ్స్కి చాలా క్లియర్లీ తెలుసు అంట ముందే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఈ సంవత్సరం రెసల్మేనియా జరగబోతుంది. అండ్ కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో, అంటే ఇప్పుడు రెసల్మేనియా వస్తుంది కదా, సో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చేద్దామని మన WWE ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ సంవత్సరము రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేద్దామని ఆల్రెడీ మన WWE ఈ ప్లాన్స్ అని లాక్ చేసి పెట్టింది. అండ్ ఈ ప్లాన్స్ గురించి ఆల్రెడీ మన కోడీ రోడ్స్కి ఆల్రెడీ తెలుసు అన్నమాట, ముందే ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు, ముందు తెలుసు అన్నమాట మన కోడీ రోడ్స్కి. అండ్ అంతేకాదు రాయల్ రంబల్ మన కోడీ రోడ్స్ గెలిచినారు కదా, సో దీనిపైన అయితే మన గేమ్ ట్రిపుల్ హెచ్ నిజంగా చాలా పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసినారు. అండ్ చూడండి మీ అందరూ కూడా తెలుసు నేను ద గేమ్ ట్రిపుల్ హెచ్కి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. అంటే నా పాత సబ్స్క్రైబర్స్కి అంటే ఎవరెవరు చాలా క్లోజ్ ఉన్నారో నాతో వాళ్ళందరూ తెలుసు అన్నమాట. నా ఫేవరెట్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు ద గేమ్ ట్రిపుల్ హెచ్. కానీ ఇప్పుడు నేనే హ్యాజ్ ఎ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్ చెప్తున్నాను. నిజంగా స్టేట్మెంట్ అయిన తర్వాత చాలా పిచ్చి కోపం వచ్చింది ట్రిపుల్ హెచ్ పైన. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు కోడీ రోడ్స్ మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు కదా, సో ఈ రాయల్ రంబల్ మ్యాచ్లో హ్యాజ్ ఏ కోడీ రోడ్స్కి వాళ్ళు విన్నర్గా ఎందుకు బుక్ చేసినారంటే కోడీ రోడ్స్ ఒకవేళ అంట రాయల్ రంబల్ ఒకవేళ కోడీ రోడ్స్ ఓడిపోతే అంట కోడీ రోడ్స్ ఇమేజ్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుండే అంట. కోడీ రోడ్స్ ఓడిపోతే మొత్తము ఖరాబ్ అయిపోతుండే, కోడీ రోడ్స్ క్యారెక్టర్ మొత్తం పడిపోతుండే. అండ్ ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు కోడీ రోడ్స్ గెలిచిన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని కోడీ రోడ్స్ గెలమని చెప్పినారని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అంటే రియాక్షన్ చూడండి ఈ ఫ్యాన్స్ రియాక్షన్ ఎట్లుంటుంది. అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ ఓడిపోతే అది ఎక్కడో కొంచెం కరెక్ట్ కాదన్నట్టు మన గేమ్ ట్రిపుల్ హెచ్ డిసైడ్ చేసినారంట. సో అందుకే ఇదంతా జరిగిందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు. అండ్ ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే చూడు ట్రిపుల్ హెచ్ అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ గెలిస్తే ఎట్లుంటుంది ఆ రియాక్షన్ చూడడానికి నువ్వు ఒక సూపర్ స్టార్కి విన్ చేపిస్తున్నావా అంటే ఆ టైంలో సీఎం పంక్ ఉండే ఆల్రెడీ లైన్లో. అంటే సీఎం పంక్ రాయల్ రంబల్లో ఇంజూర్డ్ అయ్యిండు, దానికంటే ముందైతే ఇంజూర్డ్ కాలే కదా. సో సీఎం పంక్ ఆల్రెడీ ఉండే అనమాట. సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ కోసం వాళ్ళు ముందు ప్లాన్ చేసినారు, ఇది తెలిసింది మనకి డాక్యుమెంటరీలో. సో అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి డిసిజన్ తీసుకుంటూ మన గేమ్ ట్రిపుల్ హెచ్ జస్ట్ రియాక్షన్ చూడనిగా. అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ ఓడిపోతే క్యారెక్టర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎందుకు ఖరాబ్ అయిపోతుంది అంటే ఒక సూపర్ స్టార్ ఓడిపోతే అంటే సీఎం పంక్ ఓడిపోలేదా, సో ఓడిపోతే క్యారెక్టర్ ఎందుకు ఖరాబ్ అవుతుంది అని ఫ్యాన్స్ అక్కడినిగా ఇచ్చి పడేస్తున్నారు గేమ్ ట్రిపుల్ హెచ్కి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అంటే మన ట్రిపుల్ హెచ్ ఇంకొకటి రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన కోడీ రోడ్స్ రాయల్ రంబల్ గెలిచిన తర్వాత రోమన్ రైన్స్ సైడ్ పాయింట్ చేసినారు కదా, అంటే రోమన్ రైన్స్ సైడ్ చేసి చూపిస్తున్నారు, రోమన్ రైన్స్కి పాయింట్ చేసినారు అనమాట. అంటే రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేస్తా అని ఒక టైప్లో రాయల్ రంబల్ కాగానే మన కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ అక్కడ పైన ఉండే అనమాట. వాళ్ళు పైన కూర్చొని సెత్ రాలిన్స్ ఉంటే అక్కడ పైన వాళ్ళు హైదే క్రౌడ్ అంటే పైన కూర్చొని వాళ్ళు మొత్తం రాయల్ రంబల్ చూసినారనమాట మెయిన్ ఈవెంట్. సో అప్పుడు కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ సైడ్ చేసి చూపించలేదు, బట్ రోమన్ రైన్స్ సైడ్ పాయింట్ చేసినారు. అండ్ మా గేమ్ ట్రిపుల్ హెచ్ ఇది రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్కి అసలు అక్కడ పాయింట్ చేసేది లేకుండా అంట, పాయింట్ చేయొద్దని చాలా క్లియర్లీ చెప్పేసినారంట మన గేమ్ ట్రిపుల్ హెచ్ ముందే చెప్పినారంట. చూడు ఈ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేస్తున్నాము, ఓకే. సో ఒకవేళ నువ్వు రాయల్ రంబల్ గెలిచినా రోమన్ రైన్స్ సైడ్ పాయింట్ చేయొద్దు అని చాలా క్లియర్లీ చెప్పిన. అంటే పాయింట్ చేసేది అసలు అక్కడ లేదంట, ఎలాంటి స్క్రిప్ట్ లేదంట. సో మన కోడీ రోడ్స్ అంటే ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయి మరీ చేసి చూపించినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే గుర్తుండొచ్చు దీని గురించి, అంటే ఇప్పుడు డాక్యుమెంట్ అయితే ఇప్పుడే వచ్చింది, బట్ మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ఈరోజు మీరు కంపల్సరీ కామెంట్ చేయాల్సిందే బాస్. నేను మన దగ్గర ఎప్పుడో రెసల్మేనియా కాగానే కొన్ని వీడియోస్లో ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంటరీ రివీల్డ్ అయింది, బట్ నేను మన దగ్గర ఎప్పుడో చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే అసలు కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ సైడ్ పాయింట్ చేసేది స్క్రిప్ట్లో లేకుండే, అంటే కోడీ రోడ్స్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయి మరీ పాయింట్ చేసినారు రోమన్ రైన్స్ సైడ్ అని నేను మన దగ్గర ముందే
ముందే చెప్పేసినాను. అండ్ ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో అదే రివీల్డ్ అయిపోయింది. గేమ్ ట్రిపుల్ హెచ్ క్లియర్గా ఒక మాట చెప్పినారు. అండ్ అదేంటంటే కోడి రోడ్స్కి రోమన్ రైన్స్ సైడ్ చేజిబిషన్ లేకుండే, పాయింటేషన్ లేకుండే, బట్ కోడి రోడ్స్ అయినా చేసిండు అన్నట్టు, ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయిండు, ఓన్ బిజినెస్ చేసిండు అన్నట్టు మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్లియర్లీ చెప్పేసినారు. సో ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ ఇలా పడిపోయింది. అండ్ అది ఏంటంటే ఈ బ్యాక్ స్టేజ్ చాలా పెద్ద పాలిటిక్స్ జరిగినాయి కదా. అంటే రోమన్ రైన్స్ అంటే కంటిన్యూగా 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్నాడు. రోమన్ రైన్స్ జబర్దస్త్ అంటే ఒక టైటిల్ స్ట్రీక్ నడుస్తుంది అన్నమాట. జబర్దస్త్ రికార్డ్ ఈ మోడర్న్ ఏరాలో రోమన్ రైన్స్ ఇంత పెద్ద రికార్డ్ సెట్ చేస్తుంటే మీకు క్లియర్లీ అర్థమైపోయింది అనుకుంటా ఇదంతా విన్న తర్వాత. అండ్ అదేంటంటే చాలా పెద్ద పాలిటిక్స్ జరిగినాయి. చాలా అంటే చాలా. ఆయన మీద గుర్తుండొచ్చు రసల్ మేనియా కంట ముందు ఆన్ టీవీలో అంటే ఒక స్మాక్ డౌన్ లో రోమన్ రైన్స్ వచ్చి మొత్తం వరల్డ్ ముందు ఆన్ టీవీలో రోమన్ రైన్స్ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పిన మనకు గుర్తుండొచ్చు. రసల్మేనియా కంటే ముందు జరిగింది ఆ సెగ్మెంట్లో రోమన్ రైన్స్ స్మాక్ డౌన్లో వచ్చి ఏమని చెప్పిండంటే ఈ కోడి రోడ్స్ చాలా పెద్ద పాలిటిషియన్, ఈ కోడి రోడ్స్ చాలా పెద్ద గేమ్స్ ఆడుతుండు, చాలా అంటే చాలా పాలిటిషియన్ లెక్కలు చేస్తుండు, కావాలని ఫ్యాన్స్కి టికెట్స్ ఫ్రీ చేయడము, కావాలని ఫ్యాన్స్ కలవడము, కావాలని ఫ్యాన్స్కి ఏదో గిఫ్ట్ ఇవ్వడము, కావాలని ఫ్యాన్స్ ఆడుకుంటున్నాడు. అంటే ఇదంతా అంటే కావాలని చేస్తుండ, అంటే మొత్తం పాలిటిక్స్ ఆడుతుండు, బ్యాక్ స్టేజ్ చాలా పాలిటిక్స్ ఆడుతుండని మన రోమన్ రైన్స్ ముందే మన అందరికీ ఇన్ఫార్మ్ చేసినారు. దీని గురించి మీద గుర్తుండొచ్చు. రోమన్ రైన్స్ క్లియర్లీ చెప్పిండు బాస్ రింగ్లో వచ్చి కోడి రోడ్ చాలా పెద్ద పాలిటిషియన్ అని ముందే మన రోమన్ రైన్స్ చెప్పేసిండు. అండ్ ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ ఆ టైంలో రోమన్ రైన్స్ రసల్మేనియా కంటే ముందు స్మాక్ డౌన్లో వచ్చి ఎందుకు ఈ మాట చెప్పిండని. ఎందుకంటే ఇప్పుడు అందరికి అర్థమైపోతుంది అన్నమాట. అంటే కోడి రోడ్స్కి ఆల్రెడీ తెలుసు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఈ రసల్మేనియా జరగాలని, బట్ కోడి రోడ్స్ కావాలని రోమన్ రైన్స్ సైడ్ చేసి చూపించడము. దాని తర్వాత ఇక ద రాక్ వచ్చి అంటే మన కోడి రోడ్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి నేను ఫైట్ చేయను రోమన్ రైన్స్, నేను నీతో ఇప్పుడుగా తర్వాత ఫైట్ చేస్తాను, నా స్టోరీ నీతో ఫైట్ చేసిన తర్వాతనే ఎండ్ అవుతుంది, నా స్టోరీ నీ టైటిల్ గెలిచిన తర్వాతనే ఎండ్ అవుతుంది అన్నమాట అని మన కోడి మాట చెప్పి అప్పుడు ద రాక్కి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ కావాలని మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన కావాలని ఇలాంటి ఫేస్ పెట్టినారు కోడి రోడ్స్. అంటే కోడి రోడ్స్కి ముందే తెలుసు అంటే ఇప్పుడు సడన్లీ ఒకటేసారి రాయల్ రంబల్ గెలిచిన తర్వాత ఒక అన్యాయం జరిగినట్టు, అంటే నేను రాయల్ రంబల్ గెలిచినాను, నేను రోమన్ రైన్స్తో ఫైట్ చేయాలి, నా స్టోరీ ఉంది రోమన్ రైన్స్, బట్ ఈ రాక్ మధ్యలో వచ్చేసినాడు అన్నట్టు ఇలాంటి ఫేస్ పెట్టిండు బాస్. అంటే చూడండి ఇప్పుడు ఒకవేళ నిజంగానే కోడి రోడ్స్ అన్యాయం జరిగితే, నిజంగానే కోడి రోడ్స్కి ఏం తెలియదు అంటే ఇదంతా అన్యాయం జరుగుతుందంటే ఓకే, ఇలాంటి ఫేస్ పెడితే ఓకే అన్నమాట. బట్ ఆల్రెడీ ముందే తెలుసు కదా రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ వాళ్ళు ముందే ప్లాన్ చేసినారు, ఈ రసల్మేనియా కోసం లాక్ చేసినారు, కోడి వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ అని వాళ్ళు ముందే చెప్పినారు కదా. సో ఇదంతా మ్యాటర్ ముందే తెలిసి రోమన్ రైన్స్ సైడ్ చేయి చూపించడము, దాని తర్వాత స్మాక్ డౌన్లో వచ్చి నేను ఇప్పుడే ఫైట్ చేయను నీ స్టోరీతో, అంటే ఇప్పుడు నా స్టోరీ నీతోనే ఫైట్ చేసిన తర్వాత ఎండ్ అవుతుంది, దాని తర్వాత రాక్కి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసి కావాలని ఇలాంటి అమాయకుడు అంటే ఒక అన్యాయం జరిగినట్టు ఫేస్ పెట్టి వెళ్ళిపోవడం. దాని తర్వాత ఇక ఫ్యాన్స్ ఏంది ఇప్పుడు చూడండి, ఫ్యాన్స్ అన్నప్పుడు ఎట్లయినా మన ఫ్యాన్స్ మనం ఏం చూస్తాం, మనం ఒక ఇమోషన్ అంటే ఒకటి చూస్తాం అన్నమాట, స్టోరీ చూస్తాం, అది పాపం చాలా అన్యాయం జరుగుతుంది కోడి రోడ్స్ అని అందరు ఫ్యాన్స్ వీ వాంట్ కోడి అనేసినారు, ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు. ఇక దాని తర్వాత మన కోడి రోడ్స్ ఆడిన పాలిటిక్స్ చాలా జబర్దస్త్గా కరెక్ట్ ట్రాక్లో వెళ్ళింది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ సార్ ఇప్పుడు ఫ్యాన్స్ చాలా పిచ్చి డిమాండ్ చేస్తున్నారని మన డబ్ల్యూడబ్ల్యూ కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేసింది. సో చాలా పెద్ద పాలిటిక్స్ జరిగింది బాస్, చాలా జరిగింది అన్నమాట, ఇది మామూలు మాట కాదు. అందుకనే రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు మహం అయిపోయింది బాస్. ఎందుకంటే ఎంతైనా సరే ఒక అన్యాయం అస్సలు అన్యాయం జరిగేది ఇంకొకరితో కాదు, రోమన్ రైన్స్తో అన్నమాట. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఈలే కదా అంటే రోమన్ రైన్స్ మోడర్న్ ఏరాలో ఒక పెద్ద రికార్డ్ సెట్ చేపిద్దాం అంటే కంటిన్యూగా ఎన్నో సంవత్సరాలు ఛాంపియన్ అంటే ఇలాంటి రికార్డ్స్ ఎప్పుడో 30 సంవత్సరాల ముందు ఉన్నాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. 30 సంవత్సరాల నుంచి ఓవర్ కంటిన్యూగా ఇంత టైం వరకు ఛాంపియన్ లేరన్నమాట. సో ఆలే ప్లాన్ చేసి ఆలే రోమన్ రైన్స్కి అంటే మంచిగా కంటిన్యూగా అంటే ఒక 3-4 సంవత్సరాలు బుక్ చేసి అండ్ ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ గేమ్ ఆడి మొత్తం అంటే నిజం చెప్పాలంటే మిస్టర్ నిక్మ్యాన్ వెళ్ళిపోగానే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ గడబడి అయిపోయింది బాస్. అండ్ ఇవన్నీ పాలిటిక్స్ జరిగినాయి అండ్ రోమన్ రైన్స్ ఓడిపోయింది. సో అసలైన అన్యాయం జరిగింది ఇంకొకరితో కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. ఎందుకంటే కోడి రోడ్స్కి మొత్తం మ్యాటర్ ముందే తెలిసి కావాలని ఇలాంటి ఫేస్ పెట్టడము పాయింట్ చేయడం ఇదంతా కావాలనే జరిగింది. అండ్ బాస్ అంతేకాదు మనం ద రాక్ గురించి నిజంగా చాలా గొప్ప మాట్లాడాలి బాస్. ఎందుకంటే ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో ద రాక్ హీల్ టర్న్ చేసిండు. అంటే మీరేమనుకుంటున్నారు డబ్ల్యూడబ్ల్యూ ద రాక్ నువ్వు హీల్ టర్న్ చేయంటే ద రాక్ చేస్తారైంది అంటే ద రాక్ మనసులో ఉంటే చేస్తాడు. ద రాక్ ఫైనల్ బాస్, అర్థమైందా? ద రాక్ వన్ ఆఫ్ అంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ద రాక్ చేతిలో చాలా కంట్రోల్ ఉంది. సో ద రాక్ చెప్పినారంటే హీల్ టర్న్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఎట్లయినా ఫైట్ చేయడానికి వచ్చినాను. నేను ఆల్రెడీ నా షెడ్యూల్ మొత్తం నేను అంటే ఈ రెసల్మేనియాలో ఫైట్ చేస్తే ఫిక్స్ అయిపోయినాను. నేను ట్రైనింగ్ చేసినాను, నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాను. అంటే మన సూపర్ స్టార్స్ రిటర్న్ చేసే ముందు కంపల్సరీ వాళ్ళు ఇన్ రింగ్లో ప్రాక్టీస్ చేసుకుని వస్తారనమాట. సో అదంతా నేను చేసినాను. సో ఇప్పుడు నేను ఇంకా జరిగిపోతే మంచిది కాదనమాట అని మన ద రాక్ మనసు పెద్ద చేసి మరి హీల్ టర్న్ చేసి మన అందరికీ ఎంటర్టైన్ చేసినారు. ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అనమాట. అండ్ ఒకవేళ రాక్ తలుసుకుంటే లేదు కొడి ఫైట్ చేయదు, నేనే ఫైట్ చేస్తానని చెప్పొచ్చు. కానీ ఎంతైనా సరే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో ఫ్యాన్స్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్యాన్స్ మ్యాచ్, ఇది ఫ్యాన్స్ కోసం చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇవ్వకపోతే, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈ మ్యాచ్ బుక్ చేసి వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని వీళ్ళు అంటే చాలా దిమాగ్తో పనిచేసిన, అంటే ఫ్యాన్స్ ఇప్పుడు వీ వాంట్ కోడి అంటున్నారని వీళ్ళు చాలా దిమాగ్తో పనిచేసినారు అనమాట. ద రాక్ బి చాలా ఆలోచించినారు. అండ్ ఫైనల్ వీళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఎంతైనా సరే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని వీళ్ళు సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నట్టు ఇప్పుడు వీళ్ళు ఇంకా జరిగిపోయినారనమాట. సో ఇదంతా జరిగింది బాస్, చాలా జరిగిందనమాట మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ. ఈ రీసెంట్ టైంలో ఈ రాయల్ రంబల్ తర్వాతనే అసలైన కథ మొదలైంది. రాయల్ రంబల్లోనే రోమన్ రైన్స్ సైడ్ పాయింట్ చేసినప్పుడు మొత్తం సినిమాని చేంజ్ అయిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు కొడి రోడ్స్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఫైట్ చేయొచ్చు. మా డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ అవకాశం ఇద్దామని చాలా క్లియర్లీ డిసైడ్ చేసిందంట. అంటే ఈ సంవత్సరం రాక్ వర్సెస్ రోమన్ బుక్ చేసి నెక్స్ట్ ఇయర్ కోడి వర్సెస్ రోమన్ బుక్ చేద్దాం అనుకున్నారు. సో మీకు దీని అర్థం మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఈ సంవత్సరము రోమన్ రైన్స్ ఫైట్ చేసినా రోమన్ రైన్స్ స్టిల్ ఛాంపియన్ ఉంటుండే అనమాట. అంటే ఒక రోమన్ రైన్స్ ఓడిపోయినా మళ్ళొకసారి రోమన్ రైన్స్ గెలిచి ఆ టైటిల్ అంటే రాక్కి ఓడిపించి, అంటే మీకు తెలుసు కదా రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ 2 times జరగవచ్చు ఈ మ్యాచ్. నేను మందికి ముందే చెప్పిన రెసల్మేనియా కంటే ముందు, ఇదంతా జరిగే ముందు. సో ఒకవేళ రెసల్మేనియా ద రాక్ ఓడిపించిన సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ వచ్చి మళ్ళొకసారి ద రాక్తో ఫైట్ చేసి ఆ టైటిల్ గెలుస్తుండే అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో కోడి రోడ్స్ ఫైట్ చేస్తుండే. అండ్ ఎవరికి తెలుసు బాస్, ఈ రెసల్మేనియాలో రోమన్ రైన్స్ ద రాక్కి ఓడిపించేస్తుండేమో, అండ్ స్టిల్ రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉంటుండేమో, అండ్ నెక్స్ట్ ఇయర్ వరకు రోమన్ రైన్స్ స్టిల్ ఛాంపియన్ ఉంటుండేమో. చాలా పెద్ద రికార్డ్, హల్క్ హోగన్ రికార్డ్ బ్రేక్ అయిపోతుండేమో, చెప్పలేం కదా. బట్ కోడి రోడ్స్ వెయిట్ చేయకుండా కోడి రోడ్స్ గేమ్ ఆడేసిండు బాస్. సో ఈ డాక్యుమెంట్తో నిజంగా చాలా తమాషాలు అయిపోతున్నాయి సోషల్ మీడియాలో. కోడి ఫ్యాన్స్ అండ్ మన రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మరోసారి కొట్లాడుతున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో బాస్? మీరు కామెంట్స్లో మీ రియాక్షన్ నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినారంటే మీరు కంపల్సరీ మీ రియాక్షన్ నా కామెంట్స్లో కావాల్సిందే. ఈ మొత్తం మ్యాటర్ పైన మీ రియాక్షన్ నేను చూడాలనుకుంటున్నాను. సో అందుకే మీరు కామెంట్స్లో కంపల్సరీ మీ రియాక్షన్ మీకు ఏమనిపిస్తుందో, అసలు మీకు ఎంత ఇన్న తర్వాత అసలు మీ మనసులో ఏమొచ్చిందో అది మీరు కామెంట్ చేయండి. అండ్ బాస్ ఇంకా డాక్యుమెంటరీలు ఇంకా చాలా జరిగాయన్నమాట. అంటే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది కదా. సో మేబీ నేను రేపు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే నేను కవర్ చేస్తాను రేపు ఒక వీడియోలో. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.